సంఖ్యాకాండం 14:24 ఒక దైవజనుని గురించిన మంచి సాక్ష్యాన్ని మనం చూస్తాం. నంబర్స్ చాప్టర్ 14:24 దానిలో రాయబడిన మాట, నా సేవకుడైన కాలేబు, చెప్పండి, కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. కాలేబు ఎవరిని అనుసరించారట? దేవుణ్ణి అనుసరించిన హేతువు చేత. హేతు అంటే కారణం. అతడు నన్ను పూర్ణ మనసుతో అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతను ఏం చేస్తాను, నేను ప్రవేశపెట్టెదను. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. కాలేబు ఏ దేశములకైతే ప్రవేశించాలని కోరుతున్నాడో ఆ దేశంలో అతను వెళ్తాడు. కారణం ఏంటో తెలుసా? అతడు నన్ను పూర్ణ మనసుతో ఏం చేశాడు? అనుసరించాడు. కాలేబు కానీ యెహోషువ కానీ మోషే వారిని పంపించినప్పుడు, ఇశ్రాయేలు దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళినప్పుడు మొత్తం 12 మంది వెళ్ళారు. 10 మంది బ్యాడ్ న్యూస్ తీసుకొచ్చారు. చెప్పండి, 10 మంది ఏం చెప్పారు? ఇది మన వల్ల కాదు అన్నారు. 2 చెప్పారు ఇది మన వల్ల అవుతుంది. ఎందుకు మన వల్ల అవుతుందంటే, మనల్ని నడిపిస్తున్న దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. మనల్ని పిలిచిన దేవుడు గొప్పవాడు. ఆయనకు అసాధ్యం అనేది లేదు. మానవ శక్తితోనైతే, మానవ బలంతోనైతే అక్కడున్న జనాంగాన్ని జయించడం మన వల్ల కాదు. కానీ దేవుడు మన యందు ఆనందించగలిగితే ఖచ్చితంగా ఆయన మనలను ఆ దేశంలో ప్రవేశపెడతాడని 2 మాత్రమే పాజిటివ్గా మాట్లాడారు. మిగతా వాళ్ళందరూ నెగిటివ్గానే మాట్లాడారు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా నెగిటివిటీ బాగా ఎక్కువ అయిపోతాం. ఇది జరగదండి వెసిలి గారు, మీరు ఎంత చెప్పిన ఇది అవ్వదలేండి, నేను ఆత్మలో ఎదగలేనండి, ఈ వ్యసనాన్ని జయించలేనండి, ఈ అప్పులు ఊపులను బయటకు రాలేనండి. మనమే సుప్రీంకోర్టు జడ్జిలాగా ఏం చెప్పేస్తుంటాం ప్రతిసారి, తీర్పులు చెప్పి వాళ్ళైనా కొంచెం ఆగుతారేమో, ఇప్పుడు కదా వాయిదా వేద్దామంటారేమో, అడ్జర్న్ చేస్తారేమో. కానీ మనం మాత్రం వాళ్ళకన్నా ప్రబుద్ధుల్లాగా తీర్పులు చెప్పేస్తూ ఉంటాం చాలాసార్లు. ట్రస్ట్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచు, ఆయన యందు నమ్మకం ఉంచు. బలమైన దేవుడిని నడిపించే దేవుడు, శక్తి గలవాడు. బలహీనులకు బలాభివృద్ధి కలుగు చేసిన దేవదేవుని ఆరాధిస్తున్న మనం, మన మాటల్లో విశ్వాసం కనబడాలి. కాలేబు యెహోషువల విశ్వాసంతో మాట్లాడారు. ఎస్, వారందరూ గొప్పవారే. ఆ దేశంలో ఉన్న వారందరూ కూడా చాలా చాలా ఉన్నత దేహులే. అయినప్పటికీ దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం ఖచ్చితంగా వారిని విజయాన్ని సాధించి ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకుందామని మాట్లాడారు. కాబట్టే వారిద్దరే కనాన్ దేశంలో ప్రవేశించారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు నువ్వు విశ్వాసంతో ఏదైతే చేస్తావో, విశ్వాసంతో అడుగులు నువ్వు ముందుకు వేస్తావో, ఖచ్చితంగా నీవు కోరినది దేవుడు నీకు ఇస్తాడు. నీవు కోరినది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాలేబు పూర్ణ మనసుతో నన్ను అనుసరించాడు కాబట్టి. 10 మంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు కదా, మనం కూడా మెజారిటీ మాట్లాడేద్దాంలే. మెజారిటీ ఏం మాట్లాడుతున్నారో మనం కూడా అదే మాట్లాడదామని అనుకోలేదు కాలేబు యెహోషువలు. వారిద్దరూ కూడా అంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్నా, మనిద్దరమే మాట్లాడదాం పాజిటివ్గా. చాలాసార్లు మన బ్రతుకులు ఎలా ఉంటాయంటే, 10 మంది అవ్వదంటున్నారు కాబట్టి మనం కూడా అవ్వదనేద్దాం, ఎందుకులే ఎదురు నిలబడ్డాం అనుకుంటాం చాలాసార్లు. 10 మంది డాక్టర్లు అవ్వదన్నారు కాబట్టి మనం కూడా ఇంకా అదే రిపోర్ట్ నమ్ముదాంలే అన్న ఆలోచన కొన్నిసార్లు మనలో ఉంటుంది. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, డోంట్ ఫాలో ద మెజారిటీ. నువ్వు ఎక్కువ మంది ఉన్నారు కదా అని చెప్పి మెజారిటీని ఫాలో అవ్వమని దేవుడు చెప్పట్లేదు. ఫాలో జీసస్. హల్లెలూయా. దేవుణ్ణి నమ్మో, ఆయన్ని విశ్వసించో, ఆయన యందు పూర్ణ మనసుతో ఆయన అనుసరించే లక్షణం. కాలేబు అనగా విశ్వాసం కలిగిన వాని అర్థం. ఆయన పేరుకు తగ్గట్టుగానే కాలేబు గారిలో ఏముంది చెప్పండి? విశ్వాసం ఉంది. అందును బట్టే కనాను దేశాన్ని స్వాధీనపరుచుకున్నాడు. ఐగుప్తులో నుండి బయలుదేరిన చాలామంది అరణ్యంలో రాలిపోయారు, అరణ్యంలో దేవుని శోధించి గతించిపోయారు. కానీ కాలేబు యెహోషువలు కనాను దేశంలో ప్రవేశించగలిగే కృప దేవుడు వారికి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. స్పీక్ పాజిటివ్. సహృదయంతో మాట్లాడండి, దేవుని యందు విశ్వాసంతో మాట్లాడండి, ప్రభు యందు నమ్మికతో మాట్లాడండి, దేవుని జీవాన్ని ప్రకటించండి. దేవుని జీవం మీ నాలుక మీద ఉండనివ్వండి. జీవపు మాటలు, జీవపు ఓటలు మనలో ఉండగలిగితే ఖచ్చితంగా మన జీవితాల క్షేమాన్ని చూస్తాం. కాలేబు దేవుణ్ణి పూర్ణ మనసుతో, చెప్పండి, పూర్ణ మనసు అన్నాడా లేదా అసంపూర్ణమైన మనసు అన్నాడా? సగం సగం మనసు అన్నాడా? చాలాసార్లు మనం సగం సగం మనసుతో దేవుని వెంబడిస్తూ ఉంటాం. అసంపూర్ణత మనలో ఉంటుంది. మనకిష్టమైనప్పుడు దేవుడు కావాలా,
మనకు కష్టం వచ్చినప్పుడు కొన్నిసార్లు దేవుడు కావాలా, అంతేగాని పూర్ణ మనసుతో మన దేవుని అంగీకరించే అనుభవం మనలో ఉండదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుని ఆరాధిస్తే పూర్ణ మనసుతో ఆరాధన చేయి. దేవుని ప్రేమిస్తే పూర్ణ మనసుతో దేవుని ప్రేమించు. సంపూర్ణమైన ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు నీ జీవితంలో. అలాంటి అనుభవం నీలో ఉందా? పూర్ణ మనసుతో దేవుని సేవించే లక్షణం నీలో ఉందా? మనకు ముందున్న చాలామంది దేవుని బిడ్డలు మొదటి శతాబ్దం నుండి ఇంతవరకు కూడా చాలామంది దేవుని అంగీకరించిన వారు, దేవుని కోసం శ్రమలు అనుభవించిన వారు, తమ ప్రాణములు సైతం దేవుని కోసం ఇవ్వడానికి సిద్ధపడిన అనేక మంది దేవుని పూర్ణ మనసుతో అంగీకరించారు కాబట్టే, అనుసరించారు కాబట్టే ఈరోజు మనందరికీ వారు ఆశీర్వాదకరంగా ఉన్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.